వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. బీజేపీ వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే షర్మిలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా షర్మిలకు జగన్ ఆస్తులు ఇవ్వలేదనో పవన్ వ్యాఖ్యలపైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా పీసీసీ చీఫ్ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేయని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకి ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారని, 6100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారని, ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. 4.5 ఏళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావిడి చేస్తున్నారని రోజా సీరియస్ అయ్యారు. 4.5 ఏళ్లు ఏపీలో లేకుండా తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్ముతూ పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిలకు ఆస్తులు పంచారని రోజా అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆస్తిలో అన్నా చెల్లెళ్ళు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు.